ప్లవనామ సంవత్సరం తేలి ఆడించిన శుభ శోభకృతు నామ సంవత్సరాలు ఆశించిన శుభాలు ఇవ్వకపోయినా క్రోధినామ సంవత్సరం వేధించి వదిలిన విశ్వావసు నామ సంవత్సరం విశ్వాస భగ్నం చేసిన ఈ పరాభవ నామ సంవత్సరం ఆ పరదేవతా కటాక్షంతో సకల శుభాలు అందిస్తుందన్న నమ్మకంతో ఈ ఉగాది సందర్భంగా మీకు మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు చేకూరాలని ఆశిస్తూ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సాయం చేసే సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ఉగాది పండుగ రోజు అయిన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. తెలుగు సంవత్సరం తొలి రోజు పేదలకు సాయం అందించే దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. 6,787 మందికి ఆర్థిక సాయం అందించే 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ఓసి కింద 1,241 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. 21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,36,240 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు సాయం చేసే విషయం రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా ధనలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ పుణ్యలక్ష్మీ త్వయం విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమారీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. వెంకటేశ్వర ప్రసన్నసిద్ధిరస్తు. రక్షణే కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయని శోభాంగి విమలేశ్వరి విమలనే నారాయణి శ్రీ సతి పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. తదాస్తు. రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవైవ సర్వగో సర్వమేవ తేన తేనైవ సర్వగో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఆప్నోతి సర్వగో సర్వమాప్నోత్యాప్నోతి సర్వం దేవి దేవి సర్వశత్రుపీడ పరిహార ద్వారా జయ జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శయమానం భవతి శరాయః పురుషశ్చరేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. తథాస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగ వచ్చిందన్నారు. నిరుద్యోగుల ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని 10,060 పోస్టుల నియామకాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామమన్నారు. ఉగాదిగా నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నారా లోకేష్ గారికి మొదటగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు
10,060 పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దాంట్లో హోంశాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఏఈల పోస్టులు కావచ్చు, ఇలా చూసుకుంటే ఈరోజు ఏదైతే మేజర్గా ఏదైతే కొరత ఉందో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఈరోజు నిరుద్యోగుల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఈరోజు ప్రకటించడం అనేది నిజంగా యువత పక్షాన మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గతంలో ప్రభుత్వం లాగా నేలకు గీసుకునే దానికి కూడా పనికిరాని క్యాలెండర్ కాకుండా ఈరోజు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు నియామకాలు చేపడతామో స్పష్టంగా ఏదో మభ్య పెట్టడానికి అన్నిటి కాకుండా నిజంగా ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం నిజంగా శుభపరిణామం. ప్రతి సంవత్సరం ఉగాది నాడున జాబ్ క్యాలెండర్ విడుదల కూడా చేస్తామని చెప్పడం ఇంకా మంచి శుభపరిణామం, నిజమైన పండుగ. అదేవిధంగా ఈరోజు మొన్ననే డిఎస్సిలో 16,000 పోస్టుల్ని భర్తీ చేశారు ఇచ్చిన మాట ప్రకారం. దాంతోపాటు ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ కానీ ఇంకా ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు నియామకాలు చేసుకుంటూనే ముందుకెళ్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీరు దీని మీద బాగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్నది సాధించాలని. ఏదైతే మీ కళల సాకారం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు, మీరు కూడా ఆ కళలు సాకారం అయ్యే విధంగా మీరు వెంటనే ఇంకా నిమగ్నం అవ్వాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా యువగలంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేస్తున్న నారా లోకేష్ గారికి ఉగాది శుభాకాంక్షలు ఆయన కూడా తెలియజేస్తుంటూ యువత పక్షాన మరొకసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా తిరుపతి నడిబొడ్డున వెలసిన శ్రీ కోదండ రామస్వామి, గోవిందరాజస్వామి, శ్రీకాళహస్తి ఆలయాలు భక్తజన సంద్రమైంది. వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి రామనామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాల్లో భక్తుల కోసం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా పంపిణీ చేస్తున్నారు. ఉగాది పర్వదినం కావడంతో శ్రీవారి దర్శనంతో పాటు స్థానిక ఆలయాల్లో కూడా భక్తుల కోలాహలం మిన్నంటుతోంది. స్థానిక ఆలయాల్లో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టు, భుజాన కండువాతో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్ జగన్ దంపతులకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఉగాది వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ దంపతులకు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఆహ్వానం పలికారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడంతో పాటు పూజా మందిరంలో వేదికను కూడా ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా శాస్త్రోక్తంగా పూజ చేసిన తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ ఆపై పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రితో పాటు వేద పండితులను సన్మానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంప్రదాయాల సుగంధాన్ని, మన సంస్కృతికి ఉన్న గొప్పతనాన్ని ప్రతిబింబించే పవిత్రమైన వేడుక అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పంచాంగ శ్రవణకర్త ఆలూరి శిరోమణి శర్మ పరాభవ ఉగాది నామ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు. ఉగాదిని పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులను కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవులను, కళాకారులను, వివిధ రంగాల ప్రముఖులను గౌరవంగా సత్కరించారు. ఈ కాలం అనేటువంటి అనంతమైనటువంటి ఈ కాలంలో మానవుల యొక్క జన్మ అనేటువంటి ఒక లేశ మాత్రమే. అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు. అన్ని జీవరాశులకు ఉన్న మానవుకు ప్రత్యేకమైనటువంటి ఇచ్చాడు. తెలివితేటలు, అవగాహన శక్తులు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి మంచిని పెంపు చేసుకుంటూ మన జిల్లాను, మన రాష్ట్రాలను, మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మనందరం మీద అప్పగించాడు. మన బాధ్యతలు తగినటువంటి రాబోయేటువంటి తరానికి అప్పగించవలసినటువంటి బాధ్యత మనందరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరంలో కూడా అన్నీ మనకు క్షేమమే జరుగుతుంది, అంతా మనకు మంచి జరుగుతుంది. విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా అయితే మనకి అన్ని కూడా అనుకూలంగా ఉందో, అనుకూలమైనటువంటి వర్షములు పడి, ఆ సస్యానుకూలమైనటువంటి వర్షములు పడి, కర్షకానుకూలమైనటువంటి వర్షములు పడే విధంగా అయితే మనం అందరికీ కూడా సాగునీరు లేకుండా వచ్చాము. అదేవిధంగా పరాభవనామ సంవత్సరం కూడా ఒక పేరులో మాత్రం పరాభవం అంటే ఏదో ఒక విధంగా అవమానం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాత్రమే ఉంటుంది. కానీ పరాభవం అంటే సంవత్సరాలు పేర్లు ఎన్నో ఉన్నాయి. మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుల, ప్రజోత్పత్తి, ఆకిల, త్రిముఖ, భవ, యువ, ధార, అని చివరి వరకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సుఖ సంతోషాలతో సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ చక్రవర్తుల నాగాంజనేయ శర్మ పంచాంగ శ్రవణం పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ ఈ తెలుగు సంవత్సరం అందరి కుటుంబాల్లో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నారు. అలాగే సంక్షేమ సౌభాగ్యాలతో శోభాయమానంగా వెలుగొందాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పల్లెసీమలు, పశు సంపద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని అభిలషించారు. చిన్నారులు చాలా గణపతి ఇష్టభేస్మిన్నిరాలోకే సర్వతస్తమసామృతే
ఆ చీకటితో నిండి ఉన్నటువంటి సమయంలో నిష్ప్రభేస్మిందులాలోకే సర్వతస్తమసావృతే, ఆ చీకటితో నిండి ఉన్నటువంటి సమయంలో బృహదండమభూదేకం, బృహదండం బృహత్తాండం, ఒక పెద్ద అండం ఉద్భవించింది. శరీరంలో వెళ్ళబెడతారు ఆ ధ్రువుణ్ణి. ధ్రువుడు నువ్వే రాజు, నువ్వే గురువు, నువ్వే దేవుడు. ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంతో ఆ గ్రహాలను ఉద్దేశించి చేసినటువంటి శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఆ జ్యోతులకు సంబంధించినటువంటి శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఈ సౌర కుటుంబం కూడా ఇక్కడే ఉండదు. తన చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రశేఖర్ శ్రీ ముకుంద మల్లేశ్వర స్వామి ప్రజయా వశభిర్మిథునే జాయతే యస్యేవం విదిశోగ్యహోత్రం జిహ్వతి. ఉగాది తెలుగువారి తొలి పండుగని, కనీసం ఉగాది పండుగ నాటి నుంచైనా తెలుగు భాషను, తెలుగు జాతిని కాపాడుకునేందుకు తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ అంకితం కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు వారికి తొలి పండుగని, ప్రళయం అనంతరం బ్రహ్మదేవుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువు చైత్రమాసం శుక్ల పక్షమి పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించాడని నారద పురాణం చెప్తుందన్నారు. కనీసం ఉగాది నుంచైనా తెలుగు భాష, తెలుగు జాతి రక్షణ కోసం తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ అంకితం కావాలన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షమి, పాడ్యమి ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని బ్రహ్మదేవుడు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కనీసం ఈ రోజు నుంచైనా తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు జాతి వైభవం కోసం తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరూ పునరంకితం కావాల్సిన రోజు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష మనది. ఆ 4-5 సంవత్సరాల వరకు 5వ భాషగా ఉండేది. ఫస్ట్ చైనీస్, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 తెలుగు. కానీ 4-5 సంవత్సరాల్లోనే అటు బెంగాలీ, మరాఠీ మనం దాటుకొని పోయి, అంటే రోజు రోజుకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నాం. కేవలం 4-5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 5వ స్థానం నుండి 7వ స్థానానికి దిగజారు. అతి ప్రాచీనమైన భాష, దాదాపు 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మనది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయలచే ప్రస్తుతింపబడ్డ భాష మనది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలస్ కాంటి ప్రస్తుతించాడు. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని తెలుగు నిఘంటు రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. సుందర తెలుగు అని ఒక ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు. అటువంటి తెలుగు భాష సమీప భవిష్యత్తులో మృత భాషగా మారిపోతుందని చెప్పేసి భయమేస్తాము. తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు. అమ్మ వద్దు, మమ్మీ ముద్దు. నాన్న వద్దు, డాడీ ముద్దు. తెలుగు వద్దు, ఇంగ్లీష్ ముద్దు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నా పెద్ద ఘనకార్యం. తెలుగులో మాట్లాడడం నామోషిగా భావించే పరిస్థితి నాడు సమాజంలో వచ్చింది. దానికి తోడు ప్రభుత్వాలు కూడా అట్నే ప్రవర్తిస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేశారు. ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించని దేశం లేదు, బోధించని రాష్ట్రం లేదు.
అటువంటిది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో మాతృభాషను తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వమే జీవో జారీ చేసింది. ఆ జీవోను ప్రస్తుతం ఈ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అటువంటి పార్టీ ప్రభుత్వము ఈనాడు ఆ జీవోను కొనసాగిస్తూ ఉంది. జగన్ చేసింది ఒక చారిత్రక తప్పిదం అయితే దాన్ని కొనసాగించడం మరొక చారిత్రక తప్పిదం. దేనికోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు? తెలుగు భాషను నాశనం చేసేదాని కోసమా? తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది ఆయన ఆత్మార్పణ చేసింది. ఎన్టీ రామారావు గారు దేనికోసం పార్టీ పెట్టాడు? తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం. కానీ జరుగుతున్నది ఏమిటి? తెలుగు భాషను సమూలంగా నాశనం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి కనీసం ఈ రోజు నుంచైనా సరే తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 85ను ఈ రోజే రద్దు చేయాలి. పాఠశాల విద్యలో కనీసం ప్రాథమిక విద్యలైనా సరే తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి. అటు ప్రైవేట్ పాఠశాలలో, ఇటు గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 2% అదనపు మార్కులు వేసే విధంగా ఈనాడు ప్రభుత్వం జీవోలు ఇవ్వాలని చెప్పేసి తెలుగు తల్లి ముద్దుబిడ్డలంగా మనందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామీణ సమస్యల పరిష్కారంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సూరయ్యపల్లె గ్రామంలో పోచమ్మ దేవాలయం నుంచి పొలాలకు వెళ్లే రహదారి దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అరెల్లి కిరణ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఫోన్ ద్వారా వివరించారు. స్పందించిన మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించగా అధికారులు మట్టిపోసి తాత్కాలికంగా రహదారిని సరిచేశారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఉపశమనం పొందారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించినందుకు మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.